నియోజకవర్గం వెడవలూరు మండలం ముదివర్తి గ్రామ పంచాయతీలో గాంధీనగర్ గ్రామంలో ఎస్సీ ఎస్టీ కాలనీలో సన్నపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎంతో మంది నిరుద్యోగంతో యువత బాధపడుతున్నారని, వారందరి కోసం ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు. తొలి సంతకం ఉద్యోగ అవకాశాల మీదే దృష్టి పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే రఫీ, సుజాత, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ మనము ముదివర్తి గ్రామం ఇక్కడ ఇంటింటికి అంటే గడప గడప ప్రచారానికి వచ్చినాము. ఇక్కడ కూడా గత 2 రోజుల నుంచి తిరుగుతా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఇళ్లలో తిరుగుతున్నాము. ఏ వర్గానికి ఏ ఇంటికి పోయినా కూడా ఒక కామన్ సమస్య వచ్చి అమ్మఒడి అనేది సమస్య. ఇప్పుడు ఒక ఊర్లో తీసుకుంటే దాదాపు 75 నుంచి 85% వరకు ప్రతి ఇంట్లో మినిమం 2 బిడ్డలు ఉన్నారు. తల్లికి 2 బిడ్డలు ఉన్నారు. ఆ తల్లులు ఏంటంటే ఇదే అడుగుతున్నారు. మాకు ఫస్ట్ ఏమో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి 15,000, 2 బిడ్డలు ఉన్నారనుకోండి 15,000 చొప్పున 30,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి చదివిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, హామీ ఇచ్చిందని చెప్తున్నారు. వాళ్ళే తీరా 1 సంవత్సరం ఇచ్చినారని చెప్తున్నారు. 2వ సంవత్సరం ఏంటంటే అది ఆపేస్తున్నారంట. అది వాళ్ళు మనల్ని ప్రశ్నించడం జరిగింది ఈ గడప గడపకు పోవడం వల్ల. సో దాన్ని మనమే చెప్తా ఉన్నాం. సో అమ్మ తల్లి మీరు ఎట్లా మేనేజ్ చేస్తారంటే ఆ 15,000 రూపాయలు మా నెత్తి మీద భారం పడతా ఉంది అనేది వాళ్ళు కూడా మా దగ్గర మా నోటీసు తీసుకొచ్చున్నారు. సో దానికి మనం ఏం చెప్పున్నామంటే రేపు జూన్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి అంటే రేపు మే 13న ఎలక్షన్స్ కదా, ఓటేసి గెలిపించినారంటే మీకు తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఏమిస్తామన్నామంటే అమ్మఒడి అందరికీ ఇస్తామంటున్నారు. ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డల్ని చదివిస్తామంటున్నారు. సో దాంతో వాళ్ళు కొద్దిగా హ్యాపీ అయి ఉన్నారు. రెండోది ఏంటంటే పెన్షన్లు చాలా వరకు ఏంటంటే ఏదో చిన్న చిన్న సమస్యలు చెప్పో లేకపోతే అది లేదో ఏదో కారణాలు లేకుండా వాళ్ళు పెన్షన్లు ఆపేస్తున్నారు. కొంతవరకు దక్కాల్సిన వాళ్ళకి దక్కడం లేదు. ఇంకొకటి రెండో సమస్య వచ్చి ముఖ్యంగా మెయిన్ ఈ ఇసుక మాఫియా. ఇసుక అనేది పెద్ద సమస్యగా ప్రతి ఇంట్లో మనిషి మాట్లాడుతున్నారు. వాళ్ళే చెప్తున్నారు, సార్ మేము ఆ పెన్నా నది మీద పోతా ఉన్నప్పుడు ఎడం పక్కన టీడీపీ హయాంలో టువర్డ్స్ కావలి వైపు పోయేటప్పుడు ఎడం పక్కనేమో తెలుగుదేశం పార్టీ హయాంలో నారాయణ గారు కట్టించిన ఇల్లు ఉన్నాయి. కుడి పక్కన చూస్తే మన ఈ విడతలో మన వైఎస్ఆర్సీపీ హయాంలో ఏంటంటే కట్టిన ఇల్లు ఉన్నాయి. ఈ రెండు కానీ పోల్చి చూస్తే సార్ నాణ్యత ఎడం పక్కన ఉండే వాటికి ఎక్కువ బాగున్నాయని చెప్తున్నారు. దానికి వాళ్ళే చెప్తున్నారు. నేను కూడా అడిగినా వ్యాపారంగా మారుస్తారు, వ్యాపారంగా మార్చి పక్క రాష్ట్రాల్లోకి టన్నుకి ₹1,00,000 80,000 చొప్పున అమ్ముతా ఉన్నారు. మనకి ఇంకా మన ఊర్లో ఇసుక దొరికే సమస్య అనేది ఇంకా పెద్ద సమస్యగా తయారవుతుంది ఇంకా రానున్న రోజుల్లో. వాళ్ళు అదే అంటున్నారు, సార్ ఎప్పుడైతే ఇది ఆపితేనే మన ఊర్లో మనము స్వేచ్ఛగా బ్రతకగలము అంటున్నారు. ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు. సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలుగా వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొకటి కూడా ఏంటంటే వాళ్ళు దీన్ని కూడా అడుగున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా కొంతమంది ప్రస్తాపన తీసుకొచ్చున్నారు. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పున్నాం. ఒక్కొక్కరికి ఏంటంటే 1 ఎకరాను 5 సెంట్లు, ఎకరము 2 ఎకరాలు అట్లా ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఒక భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. సరే ఇవన్నీ ఏంటంటే ఇంటింటికి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా ఉన్నాం. టీడీపీ గవర్నమెంట్ కానీ తీసుకొస్తే రేపు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తాము. మేనిఫెస్టో గురించి కూడా కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకొని వచ్చున్నాం. ఇంకొకటి అందరికీ చెప్పాల్సిన ఒక కాంపోనెంట్ ఏంటంటే ఒక ఇదేంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కార్పొరేషన్ నిధులు అనేటివి కొన్ని ప్రత్యేకంగా సప్లాన్ నిధులు ఉండేటివి. ఆ నిధులు ఏం చేసినారంటే గత 5 సంవత్సరాల్లో అవన్నీ రిజర్వ్ ఫండ్స్ అనమాట. కేవలం ఆ ఇచ్చే జనరల్ స్కీమ్స్ ఇవి నవరత్నాలు. ఈ డబ్బులు ఎత్తుకొని కలిపి వాళ్ళకి ఇచ్చేసరికి పూర్తిగా అందాల్సినవి కూడా అందకుండా పోతా ఉండే. ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మఒడి తీసుకుంటే మిగతా అన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడనే ప్రతి తల్లికి ఏంటంటే అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళే చెప్తున్నారు, సార్ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే తల్లి నిర్ణయం తీసుకోవాలన్నా ఏ బిడ్డను చదివించాలనేది, 1వ బిడ్డను చదివించాలా 2వ బిడ్డను చదివించాలా, ఇది ఒక సమస్య. ఇంకోటి ఏంటంటే ప్రతి ఊర్లో ఈ ఊర్లో కూడా నిరుద్యోగ సమస్య బాగా గట్టిగా కనిపిస్తూ ఉంది. ఉద్యోగాలు కంప్లీట్ అయి ఉన్నాయి, ఇంకా కొంతమంది ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, కొంతమంది ఏంటంటే పూర్తి అయ్యి పట్టాలు చేతిలో పెట్టుకుని నెలలో కూర్చో ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా జరగలేదనంట. ఎప్పుడైతే అవి జరగలేదో వాళ్ళకి ఇంకా చేతిలో ఒక పట్టాలు కూడా రాలే. ఇంతవరకు పట్టాలు రాక ఉన్నారు. కొంతమంది ఏంటంటే పూర్తి అయ్యి పట్టాలు చేతిలో పెట్టుకుని నెలలో కూర్చో ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా జరగలేదనంట. ఎప్పుడైతే అవి జరగలేదో వాళ్ళకి ఇంకా చేతిలో ఒక పట్టాలు కూడా రాలే. ఇంతవరకు పట్టాలు రాకపోతే వాళ్ళు ఉద్యోగ అవకాశాలు ఎట్లా అప్లై చేసుకోవాలయా? దానికి కూడా మనం ఏం చెప్తున్నామంటే నెక్స్ట్ ఈ 5 years లో టీడీపీ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే 20 లక్షల ఉద్యోగ అవకాశాలు మేము కల్పిస్తూ ఉంటున్నారు. గట్టిగా హామీ ఇచ్చున్నారు. ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ 60 days లోనే మెగా డిఎస్సి అనౌన్స్ చేస్తారు. మెగా డిఎస్సి అనౌన్స్ చేసినారనుకోండి, చాలా మంది ఉన్నారు 10వ తరగతి చదివిన వాళ్ళు డ్రాప్ అవుట్స్.
అంటే డబ్బులు అందకపోవడం వలన చేతికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్తోమత లేకపోవడం చదువుకోలేకపోవడం వల్ల 10వ తరగతికి 12వ తరగతికి ఏంటంటే డ్రాప్ అవుట్ అయి ఉన్నారు. నేను వాళ్ళకు కూడా అదే చెప్తా ఉన్నా, రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా నెల్లూరు టౌన్లలో పెడతారు. వీళ్ళు పోయి రేపు ఉద్యోగాలకి కావాల్సినటువంటి నైపుణ్యాలు స్కిల్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకుంటే టక్కని వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ 6 months 7 months ఏంటంటే వాళ్ళకి దొరికిన ఉద్యోగాలు వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు. ఇదే ఏంటంటే మార్కెట్ కి మనం నేర్చుకున్న దానికి అప్గ్రేడ్ అవ్వడం. మార్కెట్ కొన్ని ఉంటాయి, మనం కాలేజీలో నేర్చుకున్న నైపుణ్యాలు కొన్ని ఉంటాయి. ఈ రెండింటిని మధ్యలో ఉండే గ్యాప్ ని మనం లింక్ చేయాలంటే, తగ్గించాలి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టిన దానికే దాంట్లో ఏదో తప్పులు జరిగుండాయి అని చెప్పేసి చంద్రబాబు గారిని జైలుకు పంపించడం కూడా జరిగింది. అది అందరూ తెలిసే ఉంటుంది. కానీ అక్కడ ఏమి ప్రూవ్ కాలే. కానీ నిజానికి ఏంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అదే అనమాట. తిరిగి ఆయన కానీ మళ్ళీ వచ్చినాడంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మనకు కావాల్సిన ఉద్యోగాలు, పరిశ్రమలు అన్ని కూడా తీసుకొచ్చి మనకు చేతికి అందజేస్తా ఉంటున్నారు. ముఖ్యంగా మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపిస్తేనండి అందరికీ చెప్తా ఉండేది అదే. మనకి నెల్లూరు మెయిన్ రోడ్ల హైవేలు ఏంటంటే ఇఫ్కో ల్యాండ్స్ అని ఉన్నాయి. అక్కడ దాదాపు 3000 ఎకరాల పైచీలకి ఏదో ఉన్నట్టున్నాయి. గత 20 సంవత్సరాలుగా అవన్నీ ఖాళీగా బీడుగా పడి ఉన్నాయి. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు మనకు ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి మోడీ గారికి మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో నేను మాట్లాడి 1-2 సంస్థలు కానీ తీసుకొచ్చి మొదలు డెవలప్ చేసింది గత 20 సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చినారు. అర్థమైందా? ఇప్పుడు అదే పద్ధతిలో ఏంటంటే ఇక్కడ కూడా నేను చేసి చూపిస్తాను అంటున్నారు. సరేనా? మనం ఏం చేయాలనంటే వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు ఏంటంటే వాళ్ళ నామినేషన్ వేస్తున్నారు. చూడండి, క్లీన్ చిట్ అనేది అందరికీ తెలుసు. వాడు ఒక్క కేసు కూడా లేదు అక్కడ. అవతల వాళ్ళ మీద చూడండి ఎన్ని కేసులు పడి ఉన్నాయో. ఇంకా కాంపిటీషన్ అనేది ఎక్కడుందయా? మాకు అవతల పక్క అభ్యర్థికి కాంపిటీషన్ అనేది నాకైతే కనపడడంలా. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎంపీ సీట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగాను, ప్రశాంత్ అమ్మ గారు మన కోవూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇద్దరికి అత్యధిక మెజారిటీతో కానీ మీరు కానీ గెలిపించినారనంటే మన ఊరు సుభిక్షం అవుతుంది, సస్యశ్యామలం అవుతుంది తిరిగి. సరేనా? మనిషికి 2 ఓట్లు వేసి గెలిపించాలి సైకిల్ గుర్తు. సరేనా? అంతేనండి. ఉచ్చి పాదయాత్రలో ముదువర్తి పాలెం కాజ్వేను ఖచ్చితంగా 5 ఏళ్ళు నిర్మిస్తా అన్నారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా నేను కాజ్వే కట్టే నెక్స్ట్ ఎలక్షన్లోకి వస్తానని మాట ఇచ్చాడు. ఆ కాజ్వే స్టార్ట్ అయ్యే దాఖలే లేవు. అది నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గెలవాలి, ఆయన గెలిచి దాన్ని కంప్లీట్ చేసేదాకా దాని పని అంతేను. మన రాష్ట్రంలో కనీసం ఇప్పుడు రాజధాని చెప్పుకునే దానికి కూడా ఫలానిది రాజధాని అనే దానికి కూడా లేకుండా చేశారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలలో కూడా ఈ రోజు ఆయన ప్రతి జిల్లాలో 1500 రూపాయలు 3 సిలిండర్లు, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ, అమ్మఒడి కింద ఎంతమంది పిల్లలు ఉంటాయి అంతమంది పిల్లలకు 1500 రూపాయలు లెక్కన ఇచ్చారు. 15,000 రూపాయలు ఇచ్చారు. రైతు భరోసా కింద 20,000 రూపాయలు లెక్కన ఇచ్చాడు. మన ముదువర్తిలో గ్రామ ప్రజలందరూ కోవూరు నియోజకవర్గంలో నెల్లూరు విపిఆర్ఓలు అనే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు కాదు, దానం చేసే చాలా మందికి, ఎంతో మందికి వాళ్ళ స్కూళ్ళ తరపున కానీ, హాస్పిటల్ తరపున కానీ, గుళ్ళకి చాలా సేవామూర్తులు వాళ్ళు మనం గెలుచుకొని, మనకున్న ఎమ్మెల్యే గురించి అందరికీ తెలుసు. ఎలక్షన్ టైంలో కనపడతాడు, తర్వాత ఇంటి దగ్గరగా రానీయుడు. ఆయన సంగతి తెలిసిందేను. ఆయన మండలంలో ఒక్కొక్క నాయకుని పెట్టుకుని వాళ్ళనే పోషించుకుంటాడు కానీ మిగతా నాయకులను ఎవరిని దగ్గర తీసిందేం లేదు. వాళ్ళకి ఈ 5 ఏళ్లలో మన దగ్గర 20 సంవత్సరాలు వెనకబడిపోయి ఉన్నాము. మన చంద్రబాబు నాయుడు గారిని గెలిచి, పైన మోడీ గారు గెలిచి, మళ్ళీ మనం ఒక 10 ఏళ్ళు ముందుకు పోవాలి. మన అందరూ ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు అందరూ ఆలోచించి ఈసారి ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఓటుకి డబ్బులు అనేది కాదు, ఓటుకి ఖచ్చితంగా ఆలోచించి ఓటేయాలి. ఈసారి చంద్రబాబు గారు వస్తేనే మన ఆంధ్ర రాష్ట్రం, లేదంటే మనం కూడా ప్రజెంట్ శ్రీలంక లాగా ఎట్లా ఉందో దానికన్నా ఇంకా ఘోరంగా తయారైపోతాము. ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి 2 ఓటు ముట్లు వేసి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.